మహిమాన్వితమైనటువంటి ప్రదక్షిణలో అనేక రకాలు ఉన్నాయన్నమాట. ఆత్మ ప్రదక్షిణ అందులో ఒక రకం. సాధారణంగా ఇంట్లో ఏదైనా వ్రతం లేక పూజ చేసిన తర్వాత మన చుట్టూ మనం సవ్య దిశలో తిరుగుతూ చేసే ప్రదక్షిణనే మనం ఆత్మ ప్రదక్షిణ అని అంటాం. అంటే ప్రదక్షిణ పదం లేనప్పుడు ఒక చోట నిలబడి చేసే ప్రదక్షిణ అన్నమాట. రెండోది ఏంటి? పాద ప్రదక్షిణ. సాధారణంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణ పదంలో కానీ ఆలయం చుట్టూ కానీ నడుస్తూ చేసే ప్రదక్షిణ ఇది. 3 దండ ప్రదక్షిణ. ప్రదక్షిణా పదంలో స్వామికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేసి అనంతరం లేచి నిలబడి ప్రదక్షిణ చేయటం, మరలా సాష్టాంగ నమస్కారం, మళ్ళీ ప్రదక్షిణ చేయటాన్ని దండ ప్రదక్షిణ అంటారు. ఈ పద్ధతిలో 4 దిక్కుల్లో కానీ లేక 4 దిక్కులు 4 మూలలు కలిపి 8 చోట్ల సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఇక అంగ ప్రదక్షిణ. మనిషి అవయవాలన్నీ భూమిని తాకేట్లుగా పడుకుని ఆలయం చుట్టూ దొర్లుతూ చేసే ప్రదక్షిణ అంగ ప్రదక్షిణ అని పేరు. పైన పేర్కొన్న ప్రదక్షిణ పద్ధతులన్నీ కలిపి చేసే ప్రదక్షిణే మిశ్రమ ప్రదక్షిణ. సాధారణంగా ఆలయంలో రెండో ప్రదక్షిణ పద్ధతిని అనుసరించాలి. మొక్కుబడులు ఉన్న వారి పైన పేర్కొన్న వాటిలో వేటినైనా చేయవచ్చు. ఆలయం చుట్టూ లేదా ప్రదక్షిణా పదం ఉన్నప్పుడు అందులో కానీ ప్రదక్షిణ చేయాలి. గర్భాలయంలో కానీ స్వామివారి ఎదురుగా కానీ నిలబడి అంటే ధ్వజస్తంభం వద్ద కానీ ప్రదక్షిణా మార్గం వద్ద కానీ నిలబడి స్వామికి నమస్కరించి ప్రదక్షిణలు ప్రారంభించాలి. ఒక్క శివాలయం తప్ప మిగతా అన్ని ఆలయాలలో అలాగే ప్రదక్షిణలు చేయాలి. అయితే దేవాలయానికి వెళ్తే ప్రదక్షిణలు చేయటం మామూలే. అయితే శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలకు చేసే పద్ధతిలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే శివుడు దేవదేవుడు, అంటే దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ విధంగా పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగ గుడిలోని శివలింగాన్ని అభిషేకించి పీఠం కిందగా ఏర్పాటు చేసిన కాలువ గుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుందని అంటారు. ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆ గంగను దాటాల్సి ఉంటుంది. పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతో ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానాన్ని ఏర్పరిచారని పండితులు చెబుతున్నారు. శివాలయం ధ్వజస్తంభం దగ్గర నుంచి మనకు ఎడమ పక్కగా బయలుదేరి గర్భాలయానికి వెనుక ఉన్న సోమసూత్రం అంటే శివుని అభిషేక జలం బయటకు పోయే మార్గం వరకు వెళ్తే వెనుతిరగాలి, కానీ సోమసూత్రం దాటరాదు. అక్కడి నుంచి వెనుదిరిగి అప్రదక్షిణంగా మళ్ళీ ధ్వజస్తంభాన్ని చుట్టుకొని సోమసూత్రం వరకు రావాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ ముగిసినట్లు. శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదన్నది ప్రధాన నియమం. అలా చేస్తే ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఒక ప్రదక్షిణం కిందికి వస్తుంది అంటారు శాస్త్రం. సర్వేజన సుఖినో భవంతు.